ముట్టుకుంటే కాలుతుంది. అడుగాల ముగ్గురిని కోట్ల రూపాయలు ఆశ చూపించారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. పార్టీ ఫిరాయించిరా 100 కోట్ల తుమ్మిల కాంట్రాక్ట్ ఇస్తామంటే నమ్మిన సిద్ధాంతానికి తల్లి లాంటి పార్టీకి నా క్యారెక్టర్ కొరకు నా నిజాయితీ కొరకు కోట్ల రూపాయలు ఇస్తాను. నా ఇంటి చుట్టూ తిరిగితే పోని నిజాయితీ పరుని నా మీద నా రాసేది, నా మీద నా మాట్లాడేది. ఇటువంటి ఛానళ్ళు ఎవరి దగ్గర చేయాలనో వాళ్ళ దగ్గర తమాషా చేయాలి. తర్వాత ఈ నాగేశ్వరరావు లాంటిలో నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తే ఈ దొంగ సారాలు, లిక్కరు, కల్తీలు, కిరసన్ ఆయిల్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బట్టలు ఇప్పి రోడ్ల మీద నిలబెట్టాల్సి వస్తుంది. నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, ధర్మం కొరకు, క్యారెక్టర్ కొరకు నిలబడిన వాళ్ళం. ఏం లేకపోయినా కానీ ఇంకా అంతో ఇంతో మర్యాద ఉంది బయట అంటే దాని కొరకు ఉంది. 100,000 కోట్ల రూపాయలన మిమ్మల్ని తూ అంటారు. అది సంపత్ కుమార్ వాల్యూ. కనుక వెనక నుంచి నడిపించే వీళ్ళు కానీ ఈ వేసే ఛానల్ కానీ కొద్దిగా నన్ను విజ్ఞతతో ఆలోచన చేసి చేయవలసి ఉండే అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏమి లేని దానికి మసిపూసి మారేడుకాయ చేసారు. దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉంది కదా కృషాంక్ అనేటోడు కేటీఆర్ కనసాగల్లో పనిచేసే ఒక బానిస. వాడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను డాక్టరేట్ చేసిన వాడిని, ఏ సెక్రటరీ ఉన్నవాడిని ఈ 3rd క్లాస్ వాటి కట్టి ఎందుకు స్పందించలే. ఇప్పుడు మిత్రులు రాకేష్ లాంటి అడిగిన కనుక చెప్తున్నా. ఎఫ్ఐఆర్ ఐడి వస్తుంది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. దాంట్లో ఎవరెవరు ఫోటోలో పెట్టి ఏదో పెట్టి ఏది ఉంది లోటపీస్ ఉంది చదవండి. ఏం లేదు. 2 కోట్లు ఆడుకున్నారు మా కంపెనీ కాడ కంప్లైంట్ ఇచ్చారు. ఆ 2 కోట్లు ఆడుకున్న వాళ్ళు 2 అంట సంపత్ కుమార్ మనిషి. అరే 1000 మంది సంపత్ కుమార్ మనుషులు ఉన్నారు కనుకనే అన్ని 1000 ఓట్లు వచ్చింది కాలంపూర్లో. ప్రతి ఒక్కరు సంపత్ కుమార్ మనిషి ఇష్టం. ఇవన్నీ మావాడు అదే నేను చెప్పిన ఇంతకుముందు సారా కాంట్రాక్టరు, తర్వాత భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ద ఇది ఏదైతే ఉంటాడో వాళ్ళకు అలవాటు ఇవన్నీ ఫ్యాక్స్లు, మెసేజ్లు మీడియాకు, ఐక్యరాజ్య సమితి కూడా పంపిస్తాడు ఆయన. ఐక్యరాజ్య సమితికి, ద్రౌపది ముర్ముకు కూడా పంపిస్తాడు ఆయన. అటువంటి వాళ్ళు చేసే పిచ్చి పనులు, తుల్వ పనులు, శిల్పి పనులు, అజీర్తి ఎక్కువ చేసే పనులు తప్ప ఒకటి చూపించమనండి. అదే మనకి చిల్లర గాన్లు, శిల్పి గాన్లు, ఈ కనసాగ చేసేటోళ్ళకు నడిచేటోళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా అదే ఎవరో చెప్తే ఆయన కూడా చెప్తా. చించి మడత పెట్టి ఇస్తరాకు చేస్తా. చెప్పు ఆయన పోయి ఎవరైతే అన్నారో. ఎవరంటున్నారు? క్వైట్ న్యాచురల్ సిద్ధార్థ్. ఏ దానికైనా కానీ ఒక ఎవిడెన్సో స్టాండర్డ్ ఇదో ఉన్నప్పుడు మామూలు మాటలు అనుకోవడం వేరే. నువ్వు మాట్లాడేటోనికి ఒక స్థాయి ఉంది, ఎవరి గురించి మాట్లాడుతున్నావో స్థాయి ఉంది. ఆ స్థాయి కన్నా యూ షుడ్ మెయింటైన్ ద డెకోరమ్ ఆఫ్ యువర్ పొజిషన్ బాస్. అది లేకుండా చిల్లరగాళ్ళలాక, చింతగిచ్చలేటోళ్ళలాక, ఉడతలు పట్టేటోళ్ళలాక ఏంది ఇది? బట్ నాన్సెన్స్ ఈజ్ హ్యాపెనింగ్. అందుకే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంటే వేరే దగ్గర ఎక్కడ పోతే కూడా అంత చిల్లరగాలు తయారైందమ్మా మీ దగ్గర అనే పరిస్థితి రాకూడదంటే కొద్దిగా ఎందుకు ఏమిటి ఎలా అని కన్ను మిన్ను కానకుండా చేయకూడదు ఏదే కానీ. వాస్తవాలు తెలుసుకొని వస్తే జర్నలిజానికి వాల్యూ, జర్నలిస్టుకు కూడా వాల్యూ. బ్రదర్ మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో క్లియర్గా చూపించడం జరిగింది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు, 35% మాత్రమే పూర్తయింది. 1 ఎకరాకు కూడా నీళ్ళు ఎరియలేదు. ఇది వాస్తవం. నేను నా భూమి కూడా ఉంది దాని కింద. అటువంటిది ఎవరిలో వాళ్ళు అవాస్తవాలు చెప్పి 90% పూర్తి చేసినాము. 90% పూర్తయింది ఏంటి అంటే భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు
ఆ 10% ఇయ్యరా మా ప్రభు అని మొత్తుకుంటే మేము ఇవ్వకుండా 10 సంవత్సరాలు పడవ పెట్టినాం 10% కొరకు. ఇదే 27,000 కోట్ల రూపాయలు అయిపోగొట్టినా 35% వేసినాం 10 సంవత్సరాల్లో నీవు. అందుకని వాస్తవ పరిస్థితులు తెలుసు కనుకనే మొన్న రిజల్ట్స్ వచ్చినాయి. స్థానిక సంస్థలు కూడా వచ్చారు, రేపు కూడా అదే రిజల్ట్స్ రాబోతున్నాయి. అదే దాని కొరకే చెప్పిన మొత్తం రేపు 17వ తేదీ వేదిక చెప్తారు. నేను ఇంతకుముందు చదివినట్టు కూడా మళ్ళీ వస్తాయి మీకు ఆధారాలు కావాలి కనుక. ఇగో మిస్టర్ భాష కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడో వీళ్ళందరూ రాకముందే. బీసీ రెడ్డి, రవి అలసిపోయి కంపెనీకి పెట్టిన మెయిల్లు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కంపెనీ బాధితులు ఉన్నారు. ఈయనకు ఎవరండా ఈ కంపెనీకి ఆడున్న టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు. నేను చెప్పిన పాత సారా కాంట్రాక్టర్ వాళ్ళని చూసుకొని చేసేదిగో మెయిల్స్. పాపము ఏ రోజు ఎన్ని డబ్బులు కూడా రాసిందండి. మొత్తం కూడా కలిపితే 13 లక్షల రూపాయలు. వాళ్ళు కూడా ఇచ్చిన కంప్లైంట్. ఎవరికి కొట్టిర్రు? ఫోన్పేలు కొట్టినట్టు. ఎన్ని డబ్బులు కొడితే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? మట్టి కొట్టకూడదు, ఇల్లీగల్. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళను వెంటనే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆడ నిర్మిస్తలేరు. అక్కడ నల్ల మట్టిని తోసిగో శ్రీ బ్రహ్మరాంబ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 42,000, 36,000, 15,000, 10,000, 28,000 వేల రూపాయలు, అట్లా లక్షల రూపాయలు మట్టి దంతా చేస్తున్నారు. నల్ల మట్టి అమ్ముతున్నారు. వాళ్ళు రోడ్డు నిర్మిస్తలేరు, నల్ల మట్టి అమ్ముతున్నారు. కనుక నేను ఇప్పుడు నేషనల్